మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం అపోస్తల కార్యములు అనే అంశం 17వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. అపోస్తల కార్యములు 21 నుంచి 26 అధ్యాయాల వరకు చూద్దాము. ఇక్కడ సారాంశం ఏంటంటే, పౌలు 3వ సువార్త ప్రయాణం ముగించుకొని యెరూషలేముకి వస్తాడండి. అక్కడ పెద్దలకి తాను వివరిస్తాడు తన యొక్క సేవని గురించి. మరి యెరూషలేంలో యాకోబు, చిన్న యాకోబు బిషప్ కనుక తనకి సేవ అంతా కూడా వివరిస్తాడు. ఆయన అధికారి కాబట్టి అధికారులకి లోబడి ఉండాలి, సేవ ఎలా జరిగింది అని చెప్పి. ఆ తర్వాత అక్కడ యెరూషలేం దేవాలయంలో మరి తన శుద్ధీకరణ సంస్కరణలో పాల్గొంటున్నప్పుడు యూదులు వచ్చి అతన్ని బంధిస్తారనమాట. ఆ తర్వాత అతన్ని న్యాయసభ ముందు విచారణ చేస్తారు, చంపాలి అనుకుంటారు యెరూషలేంలో. కనుక సైన్యాధికారి లీసియా అక్కడి నుంచి కైసారియాకి రాత్రే పంపించేస్తాడు. ఇంకా కైసారియా చెరసాల్లో ఆయనను పెడతారు. అక్కడ కైసారియాలో అక్కడ రాష్ట్రపతి ఫెలిక్స్ అతన్ని విచారణ చేస్తాడు. అతని తర్వాత ఇంకొక రాష్ట్రపతి కొత్తగా వస్తాడు, ఆయన పేరు ఫెస్తు. ఆయన కూడా విచారణ చేస్తాడు. తర్వాత హెరోద్ అగ్రిప్పా II ఆయన కూడా మరి కైసారియాలో పౌల్ని విచారణ చేసిన తర్వాత వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారంటే, అసలు ఈయనని చెరసాల్లో పెట్టడానికి కానీ ఈయనని చంపడానికి కానీ తగిన నేరం ఏది కూడా ఈయన చేయలేదు అని వాళ్ళు నిర్ణయిస్తారండి. అయితే పౌలు ఏమంటాడంటే, నేను చక్రవర్తికి విన్నవించుకుంటాను, రోమ్కి వెళ్ళి అక్కడ చక్రవర్తికి విన్నవించుకుంటానని చెప్తాడు. ఎందుకంటే యేసు ప్రభు ఆయనకి ఒక రాత్రి పౌలు ప్రక్కన నిలబడి చెప్తారనమాట, ఇప్పుడు నువ్వు ఎట్లా ఇక్కడ యెరూషలేంలో నా గురించి సాక్ష్యం ఇచ్చావో అక్కడ రోమ్లో కూడా అలాగే సాక్ష్యం ఇవ్వాలి అని చెప్తే పౌలు యేసు ప్రభు చెప్పిన దానికి విధేయిస్తాడండి. ఇది ఈరోజు మనం ధ్యానించుకోబోయే ముఖ్యాంశం అన్నమాట. ముఖ్యాంశములు 21 అధ్యాయం నుంచి 26 వరకు అండి. కొంచెం చదివేటప్పుడు అర్థం కానట్లుగా ఉంటుంది, అందుకే నేను సింపుల్గా చెప్తున్నాను. పాయింట్స్ కూడా చివరిలో నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకొని తర్వాత మీరు చదువుకోండి. కుటుంబంగా లేదా ఫ్రెండ్స్గా కూర్చొని డిస్కస్ చేసుకోండి. బెరయా సంఘం వాళ్ళు పౌలు బోధించినది నిజమా కాదా అని ఇంటికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధ గ్రంథాన్ని, లేఖనములను పరిశీలిస్తూ ఉన్నారనమాట. ఇంకా ఏథెన్స్ మనం ధ్యానించుకున్నాం కదా, వాళ్ళందరూ ఒక చోట కూర్చుంటారు, వాళ్ళకి ప్రతిరోజు క్రొత్త విషయాలు కావాలన్నమాట. అందువల్ల పౌలు తెలివిగా వాళ్ళకి, ఏదో నేను వచ్చేటప్పుడు దారిలో తెలియని దేవునకు అనే గుడిని చూశాను, ఆ దేవుని గురించి ఈరోజు మీకు చెప్తానంటే అబ్బాయి ఎంత కొత్తగా ఉంది అని వింటారు, తర్వాత యేసు ప్రభుని విశ్వసిస్తారనమాట. సో మీరు ఇక్కడి నుంచి కొంచెం మెల్లగా చదువుకోవాలండి. 3వ సువార్త ప్రయాణం పౌలు మరి ఎఫెస్కి వెళ్తాడండి. 3 సంవత్సరాలు అక్కడ బోధిస్తాడు. ఆ తర్వాత మరో 2 సంవత్సరాలు 2వ సువార్త ప్రయాణంలో పౌలు ఎక్కడెక్కడ విజిట్ చేశాడో వాటిని మరోసారి దర్శిస్తాడు. 2వ సువార్త ప్రయాణం గ్రీసు, మాసిడోనియా అన్నమాట. అయితే మొదటి సువార్త ప్రయాణం గలతీ పట్టణాలు. ఇవి 3 మనం జ్ఞాపకం పెట్టుకోవాలండి. మొదటి సువార్త ప్రయాణం గలతీ పట్టణాలు అన్నమాట, గలేషియన్ సిటీస్. సెకండ్ మిషనరీ జర్నీ గ్రీస్ దేశాలు, అలెగ్జాండర్స్ గ్రీస్ దేశాలు, అందులో ఫిలిప్పి, తెస్సలోనికా ఇవన్నీ ఉంటాయన్నమాట. 3వది ఒకే ఒక పట్టణం అన్నమాట, ఎఫెస్ పట్టణం. దాని మీద ఎక్కువ ధ్యాస చేస్తాడు. తర్వాత పౌలు
మరి తన ఆత్మీయ కుమారుడు తిమోతిని అక్కడ బిషప్గా అపాయింట్ చేస్తాడనమాట. అపాయింట్ చేసిన తర్వాత 64లో మొదటి లేఖను రాస్తాడు తిమోతికి, ఎలా ఈ సంఘాలు నడిపించాలి. ఎఫెసు దాని చుట్టూ ఉన్నటువంటి సంఘాలు అన్నమాట. ఈ పౌలు రాసినటువంటి 14 లేఖలు కూడా ఎఫెస్లో తిమోతి భద్రపరుస్తాడండి. అందువలన ఈరోజు మనకి పౌలు లేఖలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు 21వ అధ్యాయానికి వచ్చేద్దామండి. పౌలు ఎఫెస్లో తన సువార్తని ముగించుకొని కైసారియా పట్టణానికి వస్తాడు. మధ్యలో ఇంకా కొన్ని పట్టణాలు ఆయన కవర్ చేస్తాడు, కానీ అవి ఇప్పుడు మనం ధ్యానించుకోవట్లేదు. కైసారియా పట్టణంలో నేను మీకు మ్యాప్ ద్వారా చూపిస్తాను. కైసారియా పట్టణంలో 7 డీకన్స్లో ఒకరైన ఫిలిప్పు అక్కడ సెటిల్ అవుతాడండి. దేవుడు ఆయనను అక్కడ పంపిస్తారు. అక్కడ ఆయన సువార్త బోధిస్తున్నాడు. మన అపోస్తల కార్యాల 6వ అధ్యాయంలో మరి విశ్వాసుల సంఖ్య పెరుగుతూ ఉంటే అక్కడ గొనగడం మొదలు పెడతారు. ఏదో ఈ గ్రీకుల విధవరాళ్ళని, గ్రీక్ భాష మాట్లాడే విధవరాళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నారు, సరిగ్గా వీళ్ళకి సహాయం అందట్లేదని. అప్పుడు అపోస్తులు చెప్తారు, మీరు పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నింపబడిన వాళ్ళని, జ్ఞానం కలిగిన వాళ్ళు 7 ఎన్నుకొనండి, ఈ సేవా పరిచర్య వారికి అప్పచెప్తామని. అప్పుడు మా సమయం అంతా ప్రార్థనలో మరి ప్రసంగించుటలో మేము గడుపుతాము అని చెప్పి, అప్పుడు వారి ప్రతిపాదనని అంగీకరించి క్రీస్తు సంఘం 7 పరిశుద్ధాత్మతో నింపబడిన వారిని, సేవ చేయడమే సహాయం చేయడం అన్నమాట. ఆ సహాయం చేయడం సోషల్ సర్వీస్, కానీ దానికి కూడా పరిశుద్ధాత్మ, ఎందుకంటే డబ్బులు పంచిపెట్టడం అన్నమాట. సో పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళైతే నీతిగా డబ్బు పంచిపెడతారండి. అలా 7 ఎన్నుకుంటారు కదా. 7లో మొదటి పేరు స్టీఫెన్ అండి, రెండో పేరు ఫిలిప్ అన్నమాట. స్టీఫెన్ అయితే చంపబడతాడు. ఇప్పుడు ఆ ఫిలిప్పు ఇక్కడ కనబడతాడనమాట కైసారియాలో. ఆయనకి 4 కుమార్తెలు. ఆ 4 కూడా దేవుని వాక్యాన్ని ప్రసంగించుచు వాళ్ళు ప్రవచిస్తున్నారంట. ఎంత ధన్యత చూడండి. ఫిలిప్పు సువార్త బోధిస్తున్నాడు. తన 4 కుమార్తెల్ని కూడా సువార్త బోధించడానికి దేవుడు అభిషేకం ఇస్తారనమాట. సో ఆ విధంగా ఆయన ప్రార్థించి ఉండొచ్చు. ఆ విధంగా పిల్లల్ని ఆయన తయారు చేశాడనమాట. మన పిల్లల్ని కూడా అలా మరి మనం తయారు చేయాలి, దాని కొరకు ప్రార్థించాలి. అయితే అక్కడికి పౌలు ఆ టీం అంతా కూడా కైసారియాలో ఫిలిప్పు ఇంట్లో ఉండగా మరి యెరూషలేము నుండి ఒక ప్రవక్త వస్తాడండి. ఆయన పేరు అగాబ్ అన్నమాట. మనం చూసినట్లయితే ఇంతకుముందు 11వ అధ్యాయంలో కూడా 28వ వచనం అక్కడ వీళ్ళు పౌలు వాళ్ళు యాంటియోకియాలో ఉన్నప్పుడు వస్తాడు. అప్పుడేం ప్రవచిస్తాడంటే భూలోకంలో పెద్ద కరువు వస్తుందని. అలాగే వస్తుంది కూడా. అందువల్ల ఆ పౌలు బర్నబాలు అక్కడ యాంటియోకియాలో గ్రీక్ క్రైస్తవులు వాళ్ళ దగ్గర నుంచి డబ్బు పోగు చేసి వెళ్ళి యెరూషలేములో ఉన్న క్రైస్తవులకి ఆ సహాయాన్ని అందిస్తారనమాట. ఎందుకంటే వీళ్ళు చాలా ధనికులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రవక్త కైసారియాకు వచ్చి పౌలు ఉన్న చోట అనమాట ఫిలిప్ వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చేసి పౌలు నడుముకి కట్టుకున్న తాడు తీసుకుంటాడండి. తీసుకొని తన చేతులు కాళ్ళు తాళ్లతో బంధించి, ఇదిగో ఈ వ్యక్తి, ఈ తాడు ఎవరిదో, ఈ తాడు గల వ్యక్తి యెరూషలేములో యూదులచే ఈ విధంగా బంధింపబడతాడు అని ప్రవచిస్తాడనమాట. అప్పుడు ఫిలిప్ ఇంట్లో ఉన్న వాళ్ళు, తర్వాత పౌల్ టీం మెంబర్సు వాళ్ళందరూ ఏడుస్తారనమాట. ఏడుస్తూ మీరు అక్కడికి వెళ్ళొద్దు, మీరు యెరూషలేముకి వెళ్తే మిమ్మల్ని యూదులు బంధిస్తారు, వెళ్ళొద్దు అని ఏడుస్తారు. అప్పుడు పౌలు అంటాడు, ఎందుకు మీరు ఈ విధంగా ఏడుస్తున్నారు? ఏడుస్తూ నా హృదయాన్ని ఎందుకు మీరు బ్రద్దలు చేస్తున్నారు? నేను యెరూషలేములో బంధింపబడ్డకే కాదు, నా క్రీస్తు కొరకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఆయన కొరకు ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి మీరు ఏడవకండి.
నా గురించి ఇలా మీరు ఏడవకండి అని చెప్తే ఇంకప్పుడు వాళ్ళు ప్రార్థిస్తారు, ప్రభా మీ చిత్తం ఏంటో అదే నెరవేరును గాక. అప్పుడు పౌలు అంటాడు, మీరు ఈ విధంగా ప్రార్థించండి, నేను అక్కడికి వెళ్ళొద్దు, బంధింపబడొద్దు అని కాదు, అది దేవుని చిత్తం అయితే అది జరుగునుగాక అని ప్రార్థించండి అని. అప్పుడు ఇంకా అక్కడి నుంచి ఫిలిప్పు వాళ్ళ ఇంట్లోంచి వాళ్ళు కైసరియా నుంచి యెరూషలేంకి వస్తారండి. యెరూషలేంలో నాసోను అనే ఆయన ఇంట్లో వాళ్ళు బస చేస్తారనమాట. ఆ రోజులలో విశ్వాసులు ఎట్లా ఉండేవాళ్ళంటే, వేరే పట్టణం నుంచి విశ్వాసులు వచ్చిన, దైవజనులు వచ్చిన వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు అనమాట. క్రైస్తవుల కుటుంబం అంటే పేదవాళ్ళకి అన్నదానం చేసే కుటుంబం, అతిథులకి సత్కార్యం ఇచ్చే కుటుంబం. వేరే ఊరు నుంచి, వేరే పట్టణం నుంచి క్రైస్తవులు వచ్చారంటే వాళ్ళ ఇంట్లో చేర్చుకుంటారనమాట. ఆ తర్వాత మరుసటి రోజు ఇంకా పౌలు చిన్న యాకోబు బిషప్ ఆఫ్ జెరూసలేం కలవడానికి వెళ్తాడండి. ఇంకా పౌలు తన టీంతో అలా వెళ్ళినప్పుడు అక్కడ యెరూషలేం క్రీస్తు సంఘం చాలా సంతోషంగా సాదరంగా వాళ్ళని ఆహ్వానించారంట. మనం అందుకే మెల్లగా చదవాలి బైబిల్ అన్నమాట. మీరు అపోస్తల కార్యాలు ఎక్కడ చదివినా కూడా విశ్వాసులు కానీ దైవజనులు కానీ ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్తే చాలా మర్యాదగా వాళ్ళని ఆహ్వానించి అతిథి సత్కార్యాలు చేస్తున్నారు. అది చాలా ముఖ్యమైనదండి. అదే ఒక ప్రార్థన, ప్రేమ కలిగి జీవించడమే ఒక ప్రార్థన అన్నమాట. అప్పుడు పౌలు అక్కడున్న క్రీస్తు సంఘానికి మరి చిన్న యాకోబు గారు అనమాట, అంటే బిషప్ కదా యెరూషలేంకి క్రైస్తవ సంఘానికి, అంత వివరిస్తాడు ఏ విధంగా దేవుడు అద్భుతాలు చేశారు. ఆయన చేతి గుడ్డలు కూడా రోగులను తాకినప్పుడు స్వస్థత కలిగింది. మాంత్రికులు అనేకులు యేసు ప్రభుని విశ్వసించి వాళ్ళ మంత్ర గ్రంథాలని కాల్చేశారు. ఎలా రక్షణలోకి వచ్చారు, 3 సంవత్సరాల తన కృషి ఫలితంగా ఎలా రక్షణలోకి వచ్చారు అని అక్కడున్న యాకోబుకి తర్వాత క్రైస్తవ సంఘానికి వివరించినప్పుడు వాళ్ళు దేవుని స్తుతించారంట. చూడండి, జాగ్రత్తగా చదివినప్పుడు పౌలుని స్తుతించలేదు కానీ దేవుణ్ణి స్తుతించారు. ఎందుకంటే అక్కడ క్రియ జరిగించింది దేవుడే, పరిశుద్ధాత్మ కార్యములు అపోస్తుల ద్వారా అన్నమాట. అప్పుడు ఆ క్రీస్తు సంఘం వాళ్ళు పౌలుతో ఏమంటారంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు వేలకు వేలుగా యేసు ప్రభుని అంగీకరిస్తున్నారు. అయితే ఇక్కడ యెరూషలేంలో ఉన్న యూదులు మీ గురించి ఏం విన్నారంటే, మీరు ఆ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులకి వెళ్ళి మోషే ధర్మశాస్త్రాన్ని, మోషే చట్టాన్ని మీరు పాటించొద్దు, విడిచిపెట్టండి, మీ బిడ్డలకి సున్నతి చేయొద్దు, యూదుల ఆచారాల్ని మీరు పాటించొద్దు అని బోధించారు అని ఇక్కడ ఉన్న యూదులు విన్నారు. కనుక వాళ్ళు మీ మీద కినుకబోని ఉన్నారు. కాబట్టి ఇక్కడ 4 మనుషులు ఉన్నారు, వాళ్ళు మొక్కుబడి చేసుకున్నారు దేవాలయంలో. కనుక వాళ్ళు అక్కడ మొక్కుబడి చెల్లించడానికి, వాళ్ళ తల క్షౌరం చేయించుకోవడానికి, తర్వాత శుద్ధీకరణ కొరకు మీరు వాళ్ళ కోసము డబ్బు కట్టి దేవాలయంలో మీరు కూడా శుద్ధీకరణ సంస్కారంలో పాల్గొనండి, అప్పుడు మీరు అలా చెప్పలేదని యూదులు నమ్ముతారు అని క్రైస్తవ సంఘం పౌలుకి సలహా ఇస్తుందండి. అప్పుడు పౌలు వాళ్ళు చెప్పినట్లుగా ఆయన వెళ్తాడనమాట. దేవాలయానికి వెళ్ళి ఆ 4 వ్యక్తులను తీసుకెళ్తాడు, వాళ్ళ శుద్ధీకరణ కొరకు మరి డబ్బు చెల్లిస్తాడు, ఆయన కూడా అందులో పాల్గొంటాడనమాట. అలా దేవాలయంలో ఉన్నప్పుడు యూదులు గుర్తుపడతారనమాట. కొంతమంది గుర్తుపట్టి అకస్మాత్తుగా పెద్ద కమోషన్, గొడవ ప్రారంభిస్తారు. రండి 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 అని పౌల్ని పట్టుకుంటారు, వచ్చి మాకు సహాయపడండి, ఇదిగో ఈయన ప్రపంచం అంతటా వెళ్ళి మన యూదులకి మీరు మోషే చట్టాన్ని పాటించొద్దు, పిల్లలకి సున్నతి చేయొద్దు, ఆ తర్వాత యూదుల ఆచారాలు విడిచిపెట్టాలి, అంతేకాదు మన దేవాలయంలోకి అన్యులను తీసుకొని వచ్చాడు, రండి రండి ఈయనను పట్టుకొని చంపుదామని పట్టుకుంటారండి.
అకస్మాత్తుగా పెద్ద గొడవ. ఇంకా ఒకరు గొడవ చేస్తే అందరూ ఏంటో కూడా తెలియకుండా చాలా గొడవ చేస్తారు. అప్పుడు ఆ దేవాలయంలోంచి ఆయనను బయటికి తీసుకొని వస్తారు. దేవాలయంలో గొడవ జరగకూడదు కాబట్టి వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, దేవాలయ అధికారులు ఆ దేవాలయ ద్వారాల్ని మూసేస్తారు. ఇంకా దేవాలయం నుంచి బయటికి వచ్చిన తర్వాత పౌల్ని చంపబోతారనమాట. ఆ విషయం అందరికీ తెలుస్తుంది యూదులకి. పౌల్ని చంపాలి అనుకుంటుంటే అప్పుడు అక్కడ యెరూషలేంలో ఉన్న లీసియా అనే సైన్యాధికారికి తెలిసి, ఏంటి అక్కడ హత్య జరుగుతుంది, చంపబోతున్నారు అని గబగబా వచ్చి సైనికులను తీసుకొని వచ్చి పౌల్ని బంధించండి అని పౌల్ని బంధిస్తారనమాట. అంటే రక్షించడానికి అని చెప్పారనమాట. ఎప్పుడైతే సైన్యాధికారి వస్తాడో సైనికులతో, అప్పుడు వాళ్ళు పౌల్ని చంపడానికి చేసే ప్రయత్నాన్ని ఆపేస్తారనమాట. అసలు ఏం జరిగింది అని చెప్పి ఆ సైన్యాధికారి వాళ్ళని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆయన కూడా చెప్తారనమాట. అప్పుడు పౌలు ధైర్యంగా మాట్లాడతాడండి. సైన్యాధికారితో ఆ యూదులతో కూడా ధైర్యంగా మాట్లాడతాడు. దేవాలయం వెలుపలికి తీసుకొచ్చారు కదా, దేవాలయం వెలుపల ఆ మెట్ల మీద ఆయన నిలబడి, కొంచెం నేను మీతో మాట్లాడొచ్చా అంటాడనమాట. ఇంతమంది ఆయనను చంపాలనుకున్నా కూడా ఆయన ధైర్యాన్ని కోల్పోడు. అప్పుడు పౌలు వాళ్ళని మౌనంగా ఉండమని సైగ చేసి తనని గురించి సాక్ష్యం ఇస్తాడండి. నేను సిసిలియాలోని తార్సులో జన్మించిన యూదుడను, కానీ ఇక్కడ యెరూషలేంలోనే గమాలియేలు వద్ద విద్యాభ్యాసాన్ని పొందాను. ధర్మశాస్త్రాన్ని గురించి క్షుణ్ణంగా నేను చదువుకున్నాను. ధర్మశాస్త్రం పట్ల ఎంతో నిష్ఠ, మరి ఆ తపన, ఆసక్తి కలిగి ఉండే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి ప్రభు మార్గాన్ని అవలంబించిన వాళ్ళని నేను హింసించడం మొదలుపెట్టాను. అలాంటి సమయంలో దమస్కుకు కూడా వెళ్ళి అక్కడ కూడా ప్రభువు మార్గంను అవలంబించే వాళ్ళని అరెస్ట్ చేసి చెరసాల్లో పెట్టాలి యెరూషలేంలో అని అధికారుల దగ్గర నుంచి పర్మిషన్ లెటర్స్ తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు దమస్కు నగరాన్ని సమీపించే సమయంలో, మధ్యాహ్న సమయంలో అకస్మాత్తుగా ఒక వెలుగు నా చుట్టూ కూడా ప్రకాశించింది. అప్పుడు నేను కింద పడిపోయినాను. అప్పుడు సౌలు సౌలు నీవేళ నన్ను హింసిస్తున్నావు అని ఒక స్వరాన్ని విన్నాను. మీరెవరు ప్రభు అని నేను ప్రశ్నించాను. అప్పుడు నీవు హింసిస్తున్న క్రీస్తును నేను అని చెప్పేసి, ఇంకా నీవు దమస్కులోనికి వెళ్ళు, అక్కడ నువ్వేం చేయాలో నేను చెప్తాను అని ప్రభు చెప్పినప్పుడు నేను దమస్కులోనికి వెళ్ళాను. అక్కడ అనాని అనే భక్తుడు నా తల మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు నా కంటి పొలుసులు రాలిపోయినాయి. అంతేకాదు ఆయన చెప్పాడు, సౌలు సోదరా, నీవు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి యేసు ప్రభు తన సొంత స్వరంతో చెప్పింది వినడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. యేసు ప్రభు అంటే నీతిమంతుడకు తన సేవకుడు అని ఉంటుందండి. స్వంత స్వరంతో చెప్పింది నువ్వు విని అన్యులకి నీవు సాక్షిగా ఉండడానికి దేవుడిని నిన్ను ఎన్నుకున్నాడు. ఏదైతే నువ్వు వింటావో యేసు ప్రభు నుంచి అది అందరికీ ప్రకటించడానికి, అన్యులకి వెలుగై ఉండడానికి దేవుడిని నిన్ను ఎన్నుకున్నాడు అని ఆ అనానీయ భక్తుడు నాతో చెప్పాడండి. ఆ తర్వాత నేను దమస్కు నుంచి యెరూషలేంకి వెళ్ళాను. యెరూషలేం దేవాలయంలో నేను ప్రార్థిస్తున్నప్పుడు నేను ఎక్స్టసీలోకి వెళ్ళిపోయాను, పరవశుడైనా. అప్పుడు ప్రభు నాతో మాట్లాడారు, ఇక్కడ యెరూషలేంలో నీవిచ్చే సాక్ష్యాన్ని వీళ్ళు అంగీకరించరు అని ప్రభు చెప్పినప్పుడు నేను ప్రభుతో చెప్పాను, అవును ప్రభా, ఇక్కడ నీ మార్గాన్ని అవలంబించే వాళ్ళని నేను చాలా హింసించాను, దౌర్జన్యం చేశాను, స్టీఫెన్ హత్యకి నేనే ఆమోదాన్ని ఇచ్చాను ప్రభా, చాలా హింసించాను. కనుక ప్రభు చెప్పారు, నువ్వు ఇక్కడ వద్దయ్యా, యెరూషలేంలో నిన్ను చాలా దూరం అన్యుల ఎద్దకు పంపిస్తాను అని ప్రభు చెప్పారు నాతో అని. అంతవరకు వాళ్ళు వింటారనమాట. ఇంకా ఆయనని కొట్టాలి అని అనుకున్నప్పుడు మళ్ళా కోటలోనికి తీసుకెళ్తాడు లీసియా సైన్యాధిపతి, ఆయనని కాపాడతారు. తరువాత ఆయనని న్యాయసభ ఎదుట నిలువబెడతారనమాట. అక్కడ న్యాయసభలో
పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారని పౌలు గ్రహిస్తాడండి. పరిశుద్ధాత్మ ఆయనకు చెప్తాడు. అప్పుడు ఇంకా పౌలు ఏమని మాట్లాడతాడంటే న్యాయసభ ఎదుట, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల కుమారుడను, మృతుల పునరుత్థానము కలదు అని నేను బోధించుటచే, నేను నమ్ముటచే ఈరోజు మీ ఎదుట నిలువబడి తీర్పు చేయబడుతున్నాను అని చెప్పగానే అక్కడ పరిసయ్యులు సద్దుకయ్యులు ఉన్నారు కదండి. పరిసయ్యులేమో మృతుల పునరుత్థానాన్ని నమ్ముతారు, సద్దుకయ్యులు మృతుల పునరుత్థానాన్ని నమ్మరు. దేవదూత ఆత్మ లేరు, పునరుత్థానం లేదు అని వాళ్ళు అనమాట నమ్ముతారు. అప్పుడు ఇంకా వాళ్ళలో వాళ్ళు కలహించుకుంటూ ఈ పరిసయ్యులలో ధర్మశాస్త్ర బోధకులు లేచి చెప్తారు, అసలు ఈయనేం తప్పు చేయలేదు, ఎందుకంటే పరిసయ్యుడని చెప్పాడు కదా, వాళ్ళు కూడా పరిసయ్యులే కదా, ఏం తప్పు చేయలేదు, అసలు ఈయనలో ఏ తప్పు లేదు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకోవడం మొదలు పెడతారనమాట ఆ న్యాయసభ వాళ్ళు. ఇంకా అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ సైన్యాధికారి లీసియా ఆయనని కోటలోనికి పంపించేస్తాడు. ఆ తర్వాత యెరూషలేంలో ఒక 40 మంది కంటే పైగా యూదులు వాళ్ళు ప్రతిజ్ఞ చేస్తారండి, ఈ సౌల్ని చంపే వరకు మేము అన్నం తినం, అన్నం ముట్టుకుంటే ఒట్టు అని ఎట్లాగైనా చంపాలి అని. అప్పుడు ఆ విషయాన్ని పౌలు వాళ్ళ అక్క కొడుకు పౌలుకి చెప్తే పౌలు ఆ విషయాన్ని తెలియజేస్తాడనమాట సైన్యాధికారి. అప్పుడు సైన్యాధికారి అనుకుంటాడు, యెరూషలేంలో యూదులు ఈయన మీద ఇంత కుట్రలు పన్నుతున్నారు కనుక ఇక్కడ ఉంచడం సేఫ్ కాదని కైసారియాకు పంపిస్తారండి. అక్కడ కైసారియా రాష్ట్రపతి అయినటువంటి ఫెలిక్స్ ఆయనని విచారణ చేస్తాడు. అప్పుడు ఆయన పౌలు వివరిస్తాడనమాట, మీరు నన్ను విచారింపదగిన నేరమేది నేను చేయలేదండి, యూదుల ఆచారాలకు వ్యతిరేకంగా నేనేది బోధించలేదు, కనుక మీరు నా మీద దయ చూపించండి అని అడగడానికి కూడా నేను ఇక్కడ రాలేదు అని చెప్తాడనమాట. ఆ తర్వాత ఈయన మారి ఈ ఫెలిక్స్ స్థానంలో క్రొత్త రాష్ట్రపతి గవర్నర్ వస్తాడనమాట ఫెలిక్స్. ఆయన ఎదుట కూడా నిలబెట్టినప్పుడు అక్కడ కూడా అదే చెప్తాడనమాట, నేను ఈ మా పూర్వుల యూదుల ఆచారాల్ని ఉల్లంఘిస్తూ ఎక్కడ బోధించలేదు, నేను నమ్ముతాను మోషే ధర్మశాస్త్రాన్ని అని చెప్తాడనమాట. చెప్పి ఆయన ఏం చెప్తాడంటే ఇంకా పౌలు చివరికి, నేను ఇక్కడ కైసరియలో కాదు, రోమ్కి వెళ్ళి అక్కడ చక్రవర్తికి విన్నవించుకుంటాను. ఎందుకంటే యేసుప్రభు ఒకరోజు రాత్రి పౌలు ప్రక్కన నిలబడతారండి. నిలబడి, పౌలు నువ్వు ధైర్యంగా ఉండు, ఇక్కడ యెరూషలేంలో ఎంత ధైర్యంగా నువ్వు సాక్ష్యం ఇచ్చావో రోమ్లో కూడా నువ్వు నా గురించి అలాగే సాక్ష్యం ఇవ్వాలి. పౌలు అలాగే అని చెప్తాడు. నీతిమంతులు సింహంలాగా ధైర్యంగా ఉంటారని సామెతలు 28:1 ఉంటుంది. అంత ధైర్యంగా ఉంటాడండి. ఏ చక్రవర్తి కూడా ఆయన భయపడాడు. చివరికి ఆయన హెరోద్ అగ్రిప్పా అంటే హెరోద్ రాజు యొక్క ముని మనవడు అనమాట. హెరోద్ రాజు, ఆ తర్వాత హెరోద్ అంతిపాసు, హెరోద్ అగ్రిప్పా I, హెరోద్ అగ్రిప్పా II ఆయన కూడా విచారణ చేస్తాడు. అక్కడ కూడా ఆయన అదే చెప్తాడనమాట, నేను అక్కడ రోమ్కి వెళ్ళి అక్కడ చక్రవర్తికి విన్నవించుకుంటాను. అయితే వీళ్ళందరూ మాట్లాడుకుంటారనమాట. హెరోద్ అగ్రిప్పా, ఆ తర్వాత ఫెస్త్, వీళ్ళందరూ మాట్లాడుకుంటారు. నిజంగా ఈ మనిషి శిక్షింపదగిన నేరమేది చేయలేదు, మనమే విడిపించవచ్చు, కానీ ఆయనంతటా ఆయన నేను చక్రవర్తికి విన్నవించుకుంటానని చెప్పాడు కనుక మనం రోమ్కి పంపిద్దాము అని వాళ్ళు నిర్ణయించుకుంటారండి. ఇంకా రేపు ఎలా పౌలు రోమ్ ప్రయాణం చేశాడు, ఆ మధ్యలో క్రీటు అనే ద్వీపంలో కొన్ని రోజులు ఆగినప్పుడు ఎలా సువార్త బోధించాడు, ఆ తర్వాత మాల్టా వాళ్ళ ఓడ బ్రద్దలవుతుంది, షిప్ రెక్కైపోతుంది అనమాట, అక్కడ సువార్త బోధించి ఎలా వాళ్ళు రోమ్కి వెళ్ళి అక్కడ 2 సంవత్సరాలు హౌస్ అరెస్ట్లో ఉంటాడో రేపు ధ్యానించుకుందాం. ప్రార్థించుకునే ముందు ముఖ్యమైన అంశాలు నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకొనండి. అపోస్తల కార్యములు 17వ భాగము 21 నుంచి 26 అధ్యాయంలో పౌలు యెరూషలేం ప్రయాణము
పౌలు కైసారియాలో ఫిలిప్ ఇంటిలో కొంతకాలం గడుపుట, పౌలు యెరూషలేములో చిన్న యాకోబును కలుసుకొనుట, పౌలు దేవాలయంలో బంధింపబడుట, దేవాలయం ఎదుట పౌలు ప్రసంగము, న్యాయసభ ఎదుట పౌలు ప్రసంగము, పౌలును కైసారియా రాష్ట్రాధిపతి ఫెలిక్స్ వద్దకు పంపుట, కైసారియాలో ఫెలిక్స్ ఎదుట పౌలు, కైసారియా నూతన రాష్ట్రపతి ఫెస్తు ఎదుట పౌలు, హెరోద్ అగ్రిప్పా II ఎదుట పౌలు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. పౌలు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు ప్రభా. 3 సువార్త ప్రయాణాల్లో ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తను బోధించాడు. తిరిగి యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన కొరకు చెరసాల, కొరడా దెబ్బలు, ప్రభా కొరడా దెబ్బలతో ఆయన ఎంతో హింసిస్తారు. ఏ విచారణ చేయకుండా ఒకరి తర్వాత ఒకరు ఆయనని విచారణ చేసి చివరికి రోమ్ వరకు కూడా పంపిస్తారు. మరి రోమ్లో మీ కొరకు ప్రభా, మీకు సాక్షిగా గొడ్డలితో నరకబడతాడు ప్రభా. ఆ పౌలుకున్న అగ్ని, జీల్, తపన మాకు దయచేయండి, కొంతైనా దయచేయండి ప్రభా. సువార్తని బోధించాలి, మా జీవితమే ఒక సువార్తలాగా ఉండాలి ప్రభా. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పౌలు 3 సువార్త ప్రయాణాల తర్వాత తిరిగి వచ్చినప్పుడు అతని కొరకు చెరసాల, కొరడా దెబ్బలు, అయినా కూడా ప్రభు కొరకు అన్నిటినీ ఆయన ప్రేమతో సహిస్తాడండి. అలాంటి పౌలు మనకు ఒక ఇన్స్పిరేషన్గా ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.